హాయ్ హలో ఎవ్రీవన్. మా ఈ క్రికెట్ నగర్ పాడ్కాస్ట్ ముందుగా స్వాగతం సుస్వాగతం. మన ఐపీఎల్ సీజన్ మొదలైపోయింది. అప్పుడే 2 మ్యాచ్లు అయ్యే లోపే మనకి చాలా డిస్కసింగ్ పాయింట్స్ వచ్చేసినాయి. నిన్ననే ఒక కాంట్రవర్షియల్ షార్ట్ రన్ అనేది మనం చూసాం. ఒక బ్రిలియంట్ చూసాం. ఇంకా ఈరోజు ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాషెస్ అని చెప్పుకోవచ్చు, సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ. సో మనం ఈరోజు డిస్కస్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో లైక్ రాహుల్, ముందుగా వాట్ అబౌట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఐపీఎల్? ఏమనుకుంటున్నావు ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచెస్ బట్టి నీ అసెస్మెంట్ ఏంటి? హలో రాజు, అసలు టోర్నమెంట్ స్టార్ట్ అయితే ఇట్లా నీకు మ్యాచ్ ఇట్లా టాస్ వేయడానికి వస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ వినంగానే ఇక నేను హ్యాపీ డేస్ వచ్చేసినాయరా అనిపించింది నాకైతే. అసలు అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది హ్యాపీనెస్. అసలు 2 మ్యాచ్లు అసలు ఏమాత్రం బోర్ కొట్టే మ్యాచ్లు అయితే కాదు, 2 బాగా ఎంజాయ్ చేసాము. అసలు సెకండ్ నిన్న రాత్రి అయితే అసలు చెప్పుకోనక్కర్లేదు, అదో వేరే రకం. అసలు అంటే ఇంప్రెషన్స్ చూసుకుంటే అసలు క్రౌడ్ లేదు ఫస్ట్. అది వీళ్ళు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు బాగానే కొంచెం క్రౌడ్ నాయిస్ అది పెట్టి కొంచెం అడావిడి చేస్తున్నారు, కానీ ఎంతైనా స్టేడియం అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నారు. అది ఇంపాసిబుల్ కూడా ఎట్లా. కానీ ఇప్పుడు నువ్వు పిక్చర్స్ సంగతికి వస్తే, ఇప్పుడు నువ్వు చూస్తే ఇప్పుడు ఈ ఎప్పుడు యూఏ స్లో పిక్చర్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు కెవిన్ పీటర్సన్ కూడా కామెంటరీ చేసినప్పుడు అన్నాడు, ఇలాంటి పిక్చర్స్ నేను ఎప్పుడు చూడలేదు, పిఎస్ఎల్ ఆడుతున్నప్పుడు మంచి గ్రాస్ ఉంది బాగా, నువ్వు అసలు దేవుడికి దండం పెట్టుకోవాల్సిందే ఇట్లాంటి పిక్చర్ వచ్చినాయంటే ఓకే బ్యాటింగ్ కి హెల్ప్ అవుతుందని అన్నాడు. కానీ మనం చూసుకుంటే ట్రెండ్స్ చూసుకుంటే 2 మ్యాచెస్ లో నీకు బౌలర్స్ బాగా ఎవరైతే నీకు షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వేస్తున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ దొరికిందని చెప్పొచ్చు మనం. అవును రాహుల్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే పిచ్చెస్ కూడా కొంచెం అంటే స్టార్టింగ్ లో మన స్పిన్నర్స్ కి అనుకూలిస్తుంది అని అనుకున్నా, ఒక విధంగా చెప్పాలంటే ఓవరాల్ గా మంచి పిచ్చెస్ అనే పరిగణించవచ్చు. ఎందుకంటే అటు బ్యాటింగ్ కి, బౌలింగ్ కి, స్పిన్ కి మూడింటికి ఈక్వల్ అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది మనకి ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ట్రెండ్. సో అది ఈ రోజు కూడా అలాగే ఉండబోతుందా లేదా అనేది కూడా మనం ఇంట్రెస్టింగ్ గా చూడాలి. ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ దుబాయ్లో జరగబోతుంది. మనం ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ గురించి లాస్ట్ లో డిస్కస్ చేద్దాము. బట్ దానికంటే ముందు ఫస్ట్ జరిగిన బాగా హైప్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసుకుంటే, ఎప్పట్లాగే సిఎస్కే లాస్ట్ వరకు ఊరించి లాస్ట్ లో ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు శామ్ కరణ్ పంపించి మ్యాచ్ ముగించడం, ఇట్లా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూసాము. సో ఫస్ట్ మ్యాచ్ లో శామ్ కరణ్ ని ఆ బ్యాటింగ్ పొజిషన్ అవ్వచ్చు, ఎంత కాదనుకున్న అంబట్ రాయుడు ఇన్నింగ్స్ అయితే మనం అండర్మైన్ చేయలేము. సో అంబట్ రాయుడు ఇన్నింగ్స్ గురించి, అలాగే శామ్ కరణ్ ఆ స్ట్రాటజీ గురించి ఏమనుకుంటున్నాం ఫస్ట్ మ్యాచ్ లో? అసలు అంబటి రాయుడు ఇన్నింగ్స్ మాత్రం అసలు అయితే ఎక్సెప్షనల్ గా ఆడాడబ్బా. జనాలు గుర్తించట్లే, అంటే ఎండింగ్ లో లేడు కాబట్టి కొంచెం జలక్కులు మిస్ అయినాయి, కానీ అసలు ఎలా పేస్ చేశాడు, ఎలా తను ఆఫ్ ఎట్లయితే పార్ట్నర్షిప్ రన్ చేశారో అది మాత్రం చాలా చాలా క్యాలిక్యులేటెడ్. కేవలం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ మాత్రమే అట్లా ఆడగలరు. అసలు అది మాత్రం ప్రూవ్ అయిపోయింది. బేసిక్ గా పోయినేడు జరిగిన నంబర్ 4 అన్నిటి తర్వాత రాయుడు అందరినీ పిలిచి నిల్చోబెట్టి క్లీన్ గా ఆట ఆడి అందరి నోళ్ళు ముగించాడని చెప్పుకోవచ్చు. అసలు ఇంకా శామ్ కరణ్ గురించి అయితే మనం ముందే మనం చేసిన ప్రివ్యూలోనే చెప్పుకున్నాం. అసలు శామ్ కరణ్ అంటే సిఎస్కే కోసం చేయబడిన ప్లేయర్. అసలు రాతితో చెక్కిన ప్లేయర్ అని ఉన్నారు అంటే సిఎస్కే కోసం శామ్ కరణ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా, పక్కా తను పైకి కిందికి చేస్తాడు, నేను ఓపెనింగ్ చేపిస్తాడు అనుకున్నాడు ధోని. మేబీ చేపించచ్చు కూడా. చూస్తే మురళీ విజయ్ ఫామ్ సరిగ్గా ఉన్నట్టు లేదు, కాన్ఫిడెన్స్ అసలుకే లేదు. మేబీ తను ఓపెనింగ్ పంపించచ్చేమో, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉండాలని చెప్పి టాప్ ఆర్డర్ లో. కాబట్టి అసలు అది మాత్రం డౌట్ లేదు, శామ్ కరణ్ నాకు తెలిసి సీజన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. అది మనం ఫస్ట్ మ్యాచ్ లోనే చూసాం అసలు. అవును రాహుల్, మనం చూసుకుంటే అంటే చాలా మందికి ఒక రకంగా ధోనిని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఆల్రెడీ సిఎస్కే అన్ని వికెట్లు కోల్పోయి ఇంకా లాస్ట్ ఫినిషింగ్ స్టేజెస్ లో ఉంటే డెఫినెట్లీ ధోని వస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మనం ప్రీవియూలోనే చెప్పుకున్నట్టు సిఎస్కే నుంచి ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు శామ్ కరణ్ బ్యాటింగ్ వచ్చాడు. కానీ లిస్నర్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, అదేంటంటే ఎప్పుడు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది న్యాచురల్లీ. సో ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ క్లెవర్ స్ట్రాటజికల్ మూవ్ గానే చెప్పుకోవాలి. డెఫినెట్లీ ఆ స్ట్రాటజీ అయితే సిఎస్కే కి బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అయితే ముంబై గురించి మాట్లాడుకుంటే అసలు వాళ్ళు అంటే కండిషన్స్ సరిగ్గా వాళ్ళు చూసుకొని ఆడలేదు అనిపించింది. వాళ్ళు ఎప్పుడైనా నీకు బౌండరీస్ పెద్దమైనప్పుడు నీకు వెంటనే వికెట్స్ ఒక వికెట్ పడంగానే హార్దిక్ పాండ్యా మళ్ళీ ఇంకో 6 కొట్టడానికి ట్రై చేసి అక్కడ నీకు ఫాస్ట్ క్యాచ్ ఇవ్వడము అలాంటివి కొంచెం వాళ్ళు మిస్కాల్కులేట్ చేశారు అనిపించింది.
పిచ్ నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టచ్చు అనుకొని అవసరం కంటే ఇంకా 15 రన్లు తక్కువగా అవుట్ అయిపోయారు అనిపించింది నాకు. కాబట్టి ఇది వాళ్ళకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా ఉంటది, వాళ్ళ కోసమే కాదు అందరికీ కూడా. ఇప్పుడు ఇంకా నువ్వు వాళ్ళు బౌలింగ్ వచ్చేసి ముంబై బాగానే స్టార్ట్ చేశారు, అంటే ట్రెంట్ బోల్ట్ ఇంకా జేమ్స్ ప్యాటిన్సన్ మంచి న్యూ బాల్ తో. కానీ ఒక్కసారి డ్యూ ఎంటర్ అయింది, అసలు ఈ డ్యూ ఫ్యాక్టర్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేసేటట్టు చూడబోతే. నిన్న దుబాయ్ మ్యాచ్ లో లేదు కానీ డ్యూ, అబుదాబిలో మాత్రం గట్టిగా ఉండే. ఈ 6 o'clock కి మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట దుబాయ్ లో. కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అసలు డ్యూ ఉండకపోవచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యేటట్టున్నారు టీమ్స్. కాబట్టి టాస్ గెలిస్తే నీకు డ్యూ ఉన్న రోజు అయితే నీకు ఫస్ట్ బౌలింగ్ చేస్తే చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో వన్స్ అగైన్ సిఎస్కే లైక్ ఒక మంచి సూపర్ కాన్ఫిడెంట్ విక్టరీ తోటి స్టార్ట్ అయ్యారు. సో మూవింగ్ ఆన్, ఒక మంచి ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం ఎంత ముఖ్యమో గేమ్ ని ఫినిష్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని కోచెస్ ఎప్పుడు స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే అంబట్ రాయుడు అంటే అంత మంచి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడినా సరే ఫినిషింగ్ లో లేకపోవడం వల్ల ఆ చిన్న డిఫరెన్స్ అయితే కనబడింది. అంటే ఇన్నింగ్స్ ముగించడానికి ఒక సూపర్ నాక్ ఆడినా సరే అంత అనుకున్న రికగ్నిషన్ రాకపోవడానికి ఇట్లాంటి స్లైట్ మిస్టేక్సే కారణాలు అవుతాయి. నిన్న కూడా ఒక విధంగా నిన్న జరిగిన మ్యాచ్లు కూడా సేమ్ అట్లాంటి సిమిలర్ మిస్టేకే మనం గమనించాము. అంటే ఎంపైరింగ్ ఎర్రర్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ వార్ నడుస్తుంది. సో మనం దాని గురించి డిస్కస్ చేసుకునే ముందు నిన్న మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఐ థింక్ నేను చూసిన ఐపీఎల్ హిస్టరీలో మయాంక్ అగర్వాల్ ఆడిన ఇన్నింగ్స్, అంటే అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు అంతకు ముందు కూడా, వచ్చిన కొన్ని అవకాశాల్లో అంతగా క్లిక్ కూడా అవ్వలేదు. బట్ నాకు తెలిసి దట్ ఈస్ మయాంక్ అగర్వాల్స్ బెస్ట్ నాక్ ఇన్ ఐపీఎల్. ఏమంటావు రాహుల్? ఆఫ్ కోర్స్, అసలు అది మయాంక్ అగర్వాల్ కి అయితే ఈజీలీ బెస్ట్ ఇన్నింగ్స్. నాకు తెలిసి చేజ్ లో ఐపీఎల్ లో ఉన్న మేబీ 10-15 టాప్ ఇన్నింగ్స్ లో ఈ ఇన్నింగ్స్ ఉందని నేను చెప్తా. పాపం గెలవలేకపోయాడు. చాలా మంది అంటారు నువ్వు అన్నట్టే ఇప్పుడు ఫినిష్ చేయలేదు అని. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఆ సిచ్యువేషన్ లో ఏం చేశాడు. ఇప్పుడు ఫుల్ టాస్ వచ్చింది ఆఫ్ స్టంప్ మీద, నీకు అంతా ఫీల్డర్స్ అంతా లోపలికి ఉన్నారు, జస్ట్ పైన చిప్ చేద్దాం అనుకున్నాడు, కొంచెం ఏదో బ్యాట్ మిడిల్ అయింది, పాపం క్యాచ్ వచ్చింది తప్ప తను తప్పు పట్టడం మాత్రం ఫినిష్ చేయనందుకు కొంచెం రఫ్ అబ్బా. కామెంటరీ చూసుకుంటే గవాస్కర్ కూడా బాగా రఫ్ గా వేసాడు కామెంట్, గ్లోరీ షాట్ కోసం పోయాడని. కానీ అది మాత్రం వాస్తవం కాదు, పాపం తను గ్లోరీ కోసం అయితే పోలేదు నేను చూసిన దాని ప్రకారం. కాబట్టి అసలు అది ఇన్నింగ్స్ మాత్రం ఫస్ట్ నుంచి 50 రన్లకి 5 వికెట్లు పోయి అసలు తను నీకు ఎండ్ వరకు ఆడే బ్యాట్స్మెన్ కూడా కాదు, ఎప్పుడు నీకు పవర్ ప్లే లో బాగా ఆడే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కదా. కానీ అట్లాంటి ఆయన అసలు నీకు ఎవాల్వ్ అయ్యి అసలు బ్యాటింగ్ అసలు టెయిల్ తో గానీ నీకు చిన్న బ్యాట్స్మెన్లతో గానీ ఆడుకుంటూ లాస్ట్ వరకు తీసుకెళ్ళి, ఒక రకంగా చెప్పాలంటే అసలు ధోని ఎట్లా ఆడతాడో అసలు నీకు టెయిల్ తో నీకు చేజులు గానీ ఏదైనా కానీ ఎలా ఆడతాడో అసలు అట్లా ఆ జలక్కులు అసలు మయాంక్ లో కనిపించాయని చెప్పుకోవచ్చు అసలు ఈసారి అయితే. అసలు నీకు బౌండరీ కానీ 6 కొట్టంగానే నీకు నెక్స్ట్ అసలు ఫీల్డ్ డీప్ ఉంది కాబట్టి నీకు ఇట్లా నాక్ చేసి సింగిల్ తీయడం డబుల్ తీయడం, అసలు అది మాత్రం ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ సెన్స్ అసలు. ఇప్పుడు నువ్వు ఇది కూడా మనం గమనించాలి, అసలు ఈ గ్రౌండ్స్ చాలా పెద్దవి కాబట్టి యూఏఈలో నీకు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా ఇంపార్టెంట్. అసలు మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ అయితే దానికి ఎగ్జాంపుల్. అసలు ఎంత పరిగెత్తాల్సి వచ్చిందంటే తను మ్యారథాన్ ట్రైనింగ్ చేస్తాడు, తను బాగా రన్నింగ్ 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు బాగా కంటిన్యూస్ గా పరిగెత్తి అతనే అలసిపోయాడు. అసలు నీకు సూపర్ ఓవర్ కి బ్యాటింగ్ రాలేకపోయాడు అంటే చూసుకోండి అసలు ఎంత రన్నింగ్ చేయాల్సి వస్తుందని. కాబట్టి నీకు ఈ ఐపీఎల్ మేబీ నీకు సిక్స్ హిట్టర్స్ కంటే యాంకర్ టైప్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు చాలా కీలకం అని ప్రూవ్ అయింది బేసిక్ గా ఈ ఇన్నింగ్స్ వల్ల. అవును రాహుల్, మా లిసనర్స్ కి ఎవరికైనా ఎందుకు మయాంక్ అగర్వాల్ నేను సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ రాలేదనే అనుమానం ఉండుంటే, మాకున్న సమాచారం ప్రకారం మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆడి అంటే డెఫినెట్లీ దుబాయ్ లాంటి కండిషన్స్ లో కొంచెం హ్యూమిడిటీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఎంత నైట్ గేమ్ అయినా సరే. సో కొంచెం అంటే అతనికి క్రాంప్స్ వచ్చి సరిగ్గా అంటే ఫిట్ గా లేడని, దానివల్ల నికోలస్ పూరన్ అండ్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఓపెన్ చేయడం మనం చూసాము. ఒక విధంగా ఏంటంటే టీమ్స్ కూడా చాలా స్ట్రాటజికల్ గా, అంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది చాలా క్రూషియల్ అని నార్మల్ గానే గేమ్స్ లో చూస్తాము. కానీ సూపర్ ఓవర్ లో కూడా ఎప్పుడు రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే, ఎందుకంటే ఉండేవే 6 balls, సో 6 balls లో ఒకే టైప్ ఆఫ్ అంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండెడ్ లేదంటే ఓన్లీ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉంటే బౌలర్స్ కి టార్గెట్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఆల్ హీ హాస్ టు డూ ఇస్ బౌల్ సమ్ 3-4 గుడ్ బాల్స్. సో
ఎందుకంటే సూపర్ ఓవర్లో కొన్నిసార్లు 1-2 balls తోటే అయిపోతుంది మ్యాచ్, అక్కడ డిసైడ్ అయిపోతుంది నిన్నట్లాగే. సో ఒక విధంగా చెప్పాలంటే మయాంక్ అగర్వాల్ కొంచెం అతనికి క్రామ్స్ ఉండవడం వల్ల అతను బ్యాటింగ్కి రాలేకపోయాడు. అండ్ ఒక విధంగా నిన్న ఆ షార్ట్ రన్ గురించి 19.3లో మయాంక్ అగర్వాల్ 2 runs తీసిన, అంపైర్స్ ఓన్లీ 1 run అని చెప్పడం, అంటే అది షార్ట్ రన్ అని చెప్పడం, తర్వాత స్క్రీన్ షాట్స్, నెక్స్ట్ టీవీలో ఫుటేజ్, ఇదంతా మనం గమనిస్తే మయాంక్ అగర్వాల్ ఖచ్చితంగా బ్యాట్ ఎంతో కొద్దిగా అయినా లోపలికి స్లైడ్ చేసినట్టు మనం చూసాము. సో ఇట్లాంటి కాంట్రవర్సీస్ అన్ని కూడా ప్రతి ఇయర్ ఏవో జరుగుతూనే ఉంటాయి. అండ్ ఎంపైరింగ్ ఎర్రర్స్ అనేవి కొంచెం కామన్ గానే చెప్పుకోవచ్చు. బట్ ఇట్లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్స్ లో ఇట్లాంటి మిస్టేక్స్ ని ఎఫోర్డ్ చేయగలరా ఐపీఎల్ లాంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీగ్స్ ఇన్ ద వరల్డ్ లో అంటే లేదు అనే చెప్పాలి. సో లెట్స్ హోప్. ఇంకా ఆ కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడుకుంటే చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఇట్లాంటి మిస్టేక్ ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకుండా ఉండాలని మనందరం కూడా యాజ్ ఫ్యాన్స్ కోరుకుందాం. అండ్ నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంకా చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మొహమ్మద్ షమీ స్పెల్ ఒకటి. సో షమీ స్పెల్ గురించి ఏం చెప్తారు రాహుల్? అస్సలు దుమ్ము లేపబడేసాడు అబ్బా షమీ. అసలు అసలు కింగ్స్ 11 వాళ్ళు పర్ఫెక్ట్ గా షమీని ఎలా వాడాలో అలా వాడారు అనమాట. తన డెత్ లో అంత గొప్ప బౌలర్ కాదు చూసుకుంటే, కానీ పిచ్ ఒకవేళ కొంచెం హెల్ప్ ఉండి, నీకు బౌన్స్ ఉండి, నీకు మంచిగా గ్రిప్, నీకు సీమ్ మూవ్మెంట్ వస్తుందంటే షమీ చాలా డేంజరస్ బౌలర్. అట్లా అసలు ఏముంది, అసలు బౌలింగ్ వేస్తుంటే నీకు పృథ్వీ షా వీళ్ళందరికి అందట్లే అసలు అసలు బ్యాట్ కొడదాం అంటే అసలు అసలు పర్ఫెక్ట్ బౌలింగ్ ప్లాన్స్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. నీకు షమీ అయినా కానీ, నీకు షెల్డన్ కార్టర్లు కూడా పర్వాలేదు కానీ అసలు అన్నిటికంటే డిసప్పాయింటింగ్ అంటే పంజాబ్ బౌలింగ్ లో అసలు క్రిస్ జార్డన్ అసలు ఎంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. అసలు అసలు ఎన్ని లీగులు ఆడతాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. అట్లాంటి బౌలర్ నీకు వచ్చి నీకు అలా మార్కస్ స్టోయినిస్ అలా నీకు కొంచెం స్క్రీజ్ లో అటు ఇటు జరిగితే ఎట్లా పడితే అట్లా కొట్టేయడం అసలు అది దట్ వాజ్ లైక్ ఏమో. ఇది ఒక రకంగా చూస్తే కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ దగ్గర కూడా కొంచెం, ఎంతైనా ఫస్ట్ మ్యాచ్ కదా, అది కొంచెం లోతుగా అనిపించింది. ఎందుకంటే ఫీల్డ్ కూడా నీకు కరెక్ట్ గా లేకుండే, నీకు థర్డ్ మ్యాన్ అప్ ఉండే కాబట్టి నీకు వైడ్ ఆర్కర్ లేయడానికి భయం. సో అందుకని కరెక్ట్ గా కాళ్ళ మీదకి వేస్తున్నాడు. స్టాయినిస్ కేమో కరెక్ట్ గా అర్థమవుతుంది, అన్ని కొద్దిగా మిస్ అయినా అన్ని సిక్స్లు కొట్టాడు. స్టాయినిస్ గురించి ఏం చెప్తావు రాజు? అయితే నువ్వు మొదటి నుంచి అసలు బిగ్ బ్యాష్ లో అంత బాగా ఆడుతున్నాడు, అసలు ఐపీఎల్ లో ఎందుకు ఛాన్స్ రావట్లేదు అన్నావు. నేను ఆలే కొట్టి పడేసాయా పనికిరాడు వీడు అని. అసలు కదలకుండా ఆడతాడు, అసలు ఫీట్ యూజ్ చేయడని. కానీ నా నోరు మూయించాడు, అసలు నాలాంటి ఎంతో మంది వాళ్ళు కూడా మూయించాడు అసలు. స్టాయినిస్ గురించి ఖచ్చితంగా మాట్లాడదాం, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. బట్ దానికంటే ముందు నువ్వు చెప్పిన పాయింట్ ని కొంచెం షమీ గురించి ఒక చిన్న డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే షమీ అంతకు ముందు ఐపీఎల్లో 80 పవర్ ప్లే ఓవర్స్ వేసాడు. అంటే టోటల్ గా 1 to 6 hours పవర్ ప్లే ఫేజ్ లో అతను 80 hours వేస్తే ఆ 80 hours లో ఎప్పుడు కూడా 1 wicket కంటే ఎక్కువ ఎప్పుడు తీయలేదు షమీ. సో నిన్న ఫస్ట్ టైం 1 wicket కంటే ఎక్కువ పవర్ ప్లేలో మొహమ్మద్ షమీ తీయడం అనేది. అండ్ ఇన్నింగ్స్ బ్రేక్ లో కూడా కెవిన్ పీటర్సన్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. ఏంటంటే నాకు తెలిసినంత వరకు మొహమ్మద్ షమీ వేయగలిగే బౌన్సర్ ఇప్పుడు వరల్డ్ క్రికెట్ లో ఎవరు వేయలేరు అని చెప్పాడు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. అండ్ దట్ టు కమింగ్ ఫ్రమ్ ప్లేయర్ లైక్ కెవిన్ పీటర్సన్ హూ కెన్ డీల్ ద షార్ట్ బాల్ వెల్. అంటే పీటర్సన్ లాంటి ప్లేయర్సే, అంటే షార్ట్ బాల్ అలవోకగా ఆడగలిగినటువంటి కెవిన్ పీటర్సన్ ప్లేయరే చెప్పాడంటే ఖచ్చితంగా ఇది మనం ఒక సీరియస్ విషయంగానే పరిగణించాలి. అండ్ స్టాయినిస్ గురించి మాట్లాడుకోవాలంటే స్టాయినిస్ కొంచెం బేర్స్టో లాంటి ప్లేయర్. అంటే బేర్స్టో టైప్ అంటే హై బ్యాక్ లిఫ్ట్ ఉంటుంది, బేస్ ఎప్పుడు సాలిడ్గా ఉంటుంది. అండ్ బౌలర్స్ కనుక పొరపాటున మిడిల్ అండ్ లెగ్ వేస్తే కనుక ఇంకా వాళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ బౌలింగ్ వేయడానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అది మళ్ళా మిడ్ వికెట్ స్టాండ్ నుంచి లేదంటే స్క్వేర్ లెగ్ స్టాండ్స్ నుంచి ఎవరికి బాల్ విసిరాలి. సో అంటే అంత మర్డరస్ బ్యాట్స్మెన్ అనమాట. అంటే బేర్స్టో లాంటి సాలిడ్ బేస్ ఉన్న ప్లేయర్స్ కి ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రెంగ్స్ కి నువ్వు ఫీడ్ చేస్తే వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. సో నేను స్టాయినిస్ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకోవచ్చు. స్టాయినిస్ ఏం చేశాడంటే క్లెవర్ గా, జార్డన్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ స్టాయినిస్ చాలా సార్లు అతన్ని బిగ్ బ్యాష్ లోనే ఆడాడు, అలాగే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా క్లాషెస్ లో కూడా కొన్నిసార్లు ఫేస్ చేశాడు. సో ఖచ్చితంగా స్టాయినిస్ అలా టార్గెట్, అంటే అతన్ని గేమ్ చూసుకుంటే లాస్ట్ ఓవర్ లో ఆఫ్ స్టంప్ దగ్గర స్టాన్స్ తీసుకున్నాడు. అంటే ఆఫ్ స్టంప్స్ దగ్గర కదిలిపోయి ఆఫ్ స్టంప్ ముందు నుంచున్నాడు. అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే జార్డన్ యార్కర్ ఎగ్జిక్యూషన్ లో పర్ఫెక్ట్. సో యార్కర్ బౌలింగ్ టార్గెట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే
మెయిన్ ఆఫ్ స్టంప్ మిడిల్ స్టంప్ బేస్ పెట్టుకుని వేస్తారు. సో జార్డన్ ఏంటంటే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నుంచి అప్సెట్ చేశాడు. అంటే ఆ బౌల్ వేస్తే కనుక ఇంకా 4-6 కొడతామని ఇంటిమిడేటింగ్ ఫ్యాక్టర్ ఒకటి తీసుకొచ్చాడు. సో ఎప్పుడైతే ఒకసారి బౌలర్కి అతను వేయగలిగిన బెస్ట్ బాల్ వేయలేను అనే ఒక కాన్ఫిడెన్స్ పోతుందో ఖచ్చితంగా అతను వేరే డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేస్తాడు. అందులో ప్రెజర్ సిచ్యువేషన్లు, ఎందుకంటే స్టాయినిస్ ముందు ఓవర్ నుంచే కొంచెం 4లు 6లు కొట్టి కొంచెం మంచి ఊపు మీద ఉన్నట్టు కనబడింది. సో ఇంకా ఆ లాస్ట్ ఓవర్లో ఖచ్చితంగా జార్డన్ కి కొంచెం ప్రెజర్ వల్ల కూడా అతను సరైన ఎగ్జిక్యూషన్ చేయలేకపోయాడని మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇది ఇక్కడ అసలు నన్ను అడిగితే అంటే జార్డన్ ఇంకా ఏమన్నా బౌన్సర్ కూడా ట్రై చేసి ఉండాల్సింది అక్కడ ఆ సిచ్యువేషన్ లో. ఎందుకంటే నీకు స్టాయినిస్ రెడీగా ఉన్నాడు, నీకు ఎప్పుడు బాల్ వేస్తాడా ఎప్పుడు లెగ్ సైడ్ కొడదామా అని రెడీగా ఉన్నాడు అసలు. అలాంటప్పుడు నువ్వు ఒక షార్ట్ బాల్ కూడా ట్రై చేయకపోవడం అసలు జార్డన్ నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అసలు, తన ఎక్స్పీరియన్స్ కి తన ఎగ్జిక్యూషన్ కి. అసలు బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు సూపర్ ఓవర్ లో గానీ నీకు ఇన్నింగ్స్ లో గానీ రబాడా వేసిన బౌలింగ్ మాత్రం అసలు ఇక సూపర్ ఓవర్ లో అయితే అసలు ఇట్లా చెప్పాడు, అసలు నాతో నాటకాల కేఎల్ రాహుల్ ఇట్లా జరిగి కొడదాం అని చెప్పి జరిగి పుల్ చేద్దాం అని చెప్పి ఏదో అనుకున్నాడు. కానీ ఎంత ఫాస్ట్ గా వచ్చిందంట బౌన్సర్, అసలు బ్యాట్ పెట్టలేకపోయాడు. ఇక నికోలస్ పూరన్ ఇక నేను చాలా పెద్దగా హైప్ ఇచ్చాను, చాలా ఎలివేషన్లు ఇచ్చాను. చూస్తే T20 చరిత్రలో మొదటిసారి కింగ్ పేరు సంపాదించిన ప్లేయర్ గా చరిత్రలో నిలిచిపోతాడు. కానీ అది మాత్రం చాలా అంటే ఇన్ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి నికోలస్ పూరన్ పట్ల అయితే. కానీ రబాడా మాత్రం మళ్ళీ ప్రూవ్ చేశాడు అసలు సూపర్ ఓవర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ రబాడా అని. మనం ఇంకా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నిన్న ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల గురించి చాలా పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు. బట్ అన్నిటికంటే బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్స్ ఎట్ ద మూమెంట్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ క్లాష్ గురించి ఎంతో మంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ క్లాష్ గురించి ఫస్ట్ గుర్తెచ్చుకోగానే చాలా మంది ఐపీఎల్ లో ఎప్పుడు అదే ముంబై సిఎస్కే లేదు యూనో ముంబై ఢిల్లీ ఇట్లా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాషెస్ ని ఒక రకంగా ఏదో ఫుట్బాల్ ఎల్ క్లాసికో ఇట్లా ఏవో కంపేర్ చేస్తూ ఉంటాం, చాలా కంపారిజన్స్ చూస్తూ ఉంటాం. కానీ నన్ను అడిగితే సిఎస్కే ఆర్సీబీ అంటే ఇద్దరు డేవిడ్ వార్నర్ అండ్ కోహ్లీ ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ అగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్న ప్లేయర్స్. కానీ వీళ్ళ మధ్యన జరిగిన క్లాషెస్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ నాకు తెలిసినంత వరకు సిఎస్కే ముంబై ఎంత హైప్ ఇస్తారో నన్ను అడిగితే ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈస్ పర్హాప్స్ ది బిగ్గెస్ట్ రైవలరీ ఇన్ ఐపీఎల్ నా పర్సనల్ ఒపీనియన్ లో. సో దీని చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే నీ దగ్గర చాలా ఐ మీన్ ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ తో ఫస్ట్ నుంచి బాగా ఫాలో అయ్యి చాలా మ్యాడ్ ఫ్యాన్ కాబట్టి నీకు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ గుర్తు రాగానే ఎటువంటి మెమరీస్ గుర్తొస్తాయి? అసలు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ అంటే అది మామూలు విషయం కాదు అసలు. అంటే నీకు అసలు ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కాంటెస్ట్ నీకు ఫస్ట్ నుంచి చూసుకుంటే నీకు 2008 లో ఐపీఎల్ వచ్చినప్పుడు రెండు టీములు బాటమ్ లో ఫినిష్ చేసినాయి. అసలు అందరికంటే వర్స్ట్ ఆడిన టీములు 2, కానీ ఆ టీంలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫైనల్ కి వెళ్ళారు. అసలు అది మామూలు మ్యాచ్ లేకుండా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అసలు అప్పుడు 2 టీమ్స్ కంపేర్ చేసుకుంటే అసలు ఆర్సీబీ మొత్తం స్టార్స్ ఉన్నారు. అసలు డెక్కన్ చార్జర్స్ టీమ్ లో మాత్రం అసలు అందరూ పేరు తెలియని ప్లేయర్లు అందరూ. నాకు ఇప్పుడు గుర్తు కూడా రారు కొంతమంది ప్లేయర్స్ వాళ్ళు ఎవరో. అసలు అట్లాంటి టీమ్ తో వాళ్ళని ఓడగొట్టి అసలు అప్పుడు అది అసలు యాడమ్ గిల్క్రిస్ట్ టీమ్ అది వండర్ఫుల్ మెమరీ అసలు అందరికి. కానీ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీకు రివెంజ్ తీసుకున్నారు ఆర్సీబీ వాళ్ళు. థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడేవాళ్ళు అప్పట్లో. ఆ థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో అసలు ఆర్సీబీ వాళ్ళు 70 కాల్అౌట్ చేస్తారు సన్ రైజర్స్ డెక్కన్ చార్జర్స్ ని. కాబట్టి నీకు లాస్ట్ ఇయర్ ఇచ్చిందంతా తిరిగి తీసేసుకున్నారు. కానీ ఇంకా తర్వాత ఒక్కసారి స్టేన్ ఏబిడి డెక్కన్ చార్జర్స్ ఇంకా ఆర్సీబీ టీమ్ లో ఆడుతున్నప్పుడు మాత్రం మెమరబుల్ మ్యాచెస్ అంటే అసలు నీకు స్టేన్ అసలు ఆర్సీబీ తరఫున నీకు ఏబిడి ఆడుతున్నప్పుడు ఎట్లా కొడతాడంటే ఒక మ్యాచ్ నుంచొని పడుకొని కింద పడి దొర్లి ఎట్లా పడితే అట్లా కొడతాడు, 24 runs కొడతాడు మ్యాచ్. అసలు అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. అట్లా ఒకసారి సన్ రైజర్స్ తో కూడా అట్లా కొడతాడు, సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నప్పుడు కూడా డేల్ స్టేన్, అప్పుడు కూడా ఏబిడి అట్లా కొడతాడు. అసలు అవి అసలు ఈ రెండు ఇన్సిడెంట్స్ అయితే అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా గుర్తు పెట్టుకుంటారు. అసలు స్టేన్ ని ఇష్టం వచ్చినట్టు కొట్టిన బ్యాట్స్మెన్ ఆ టైంలో. ఎందుకంటే స్టేన్ చాలా పీక్ లో ఉన్నాడు ఆ టైంలో. అంత పీక్ లో ఉన్న బౌలర్ ని, ఆ లెవెల్ బౌలర్ ని అట్లా ఆడుకోవడం అనేది, అందుకే అసలు ఏబిడి మిస్టర్ 360 అంటారు.
అంటే ఆ టైంలో డెక్కన్ చార్జర్స్ సరిగ్గా ఆడకపోయినా నీకు చూసుకుంటే నీకు ఆర్సీబీ వాళ్ళని అసలు ఫైనల్ కి కానీ నీకు ప్లే ఆఫ్స్ కి కానీ పోకుండా ఆపడంలో మాత్రం స్పెషలిస్ట్ గా చెప్పుకోవచ్చు అప్పట్లో. నీకు 2012 లో నాకు ఫేమస్ గా గుర్తు అసలు అప్పుడు గేల్ బాగా ఫామ్ లో ఉన్నాడు, 175 కొట్టాడు పూణే వారియర్స్ టీం మీద. ఇక చలో ఈసారి మనకు ఛాన్స్ ఉంది అనుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. పాపం అసలు అప్పుడు నీకు లాస్ట్ మ్యాచ్ అసలు ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్ కైండ్ ఆఫ్ అసలు డెక్కన్ చార్జర్స్ గెలిచినా ఓడిపోయినా అసలు వేస్ట్ అది. అయినా కానీ పంతం మీద ఓడగొట్టి వాళ్ళని అసలు ప్లే ఆఫ్స్ కి పోనివ్వరు అసలు. అప్పటి నుంచి బాగా కైండ్ ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్స్ బాగా కోపం ఏర్పడింది అనమాట. ముందు కూడా ఒక్కసారి ఎప్పుడైనా నీకు ఫైనల్లో ఏ టీం అయినా ఓడగొట్టిందంటే ఎవరికైనా కోపం ఉంటుంది, కానీ ఎప్పుడైతే నీకు వీళ్ళు మళ్ళీ ఆపారా అనుకున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ సన్ రైజర్స్ టీం ఫస్ట్ టైం ఆడినప్పుడు సూపర్ ఓవర్ లో కూడా మళ్ళీ ఓడగొడతారు. అది అది ఇంకా అసలు నాకు బాగా గుర్తుంది. హనుమ విహారీ చాలా యంగ్ ప్లేయర్, అప్పుడే ఛాన్స్ ఇచ్చారు. లో స్కోరింగ్ మ్యాచ్ అటు ఇటు చేసి టై చేస్తాడు మ్యాచ్. అట్లా టై అయిన మ్యాచ్ లో అప్పుడు స్టేన్ డిఫెండ్ చేస్తాడు అనమాట. 13 runs ఎంతో ఉంటాయి కోహ్లీ ఇంకా గేల్ మీద. అసలు అది చాలా మెమరబుల్ థింగ్. ఇంకా ఇంకోటి చాలా ఫేమస్ ఇన్సిడెంట్, నీకు ఒక రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ ఉంటుంది 2015 లో. అది ఎప్పుడైతే నీకు 7 overs లో 80 అంత కొట్టాలి, అప్పుడు కోహ్లీ దిగుతాడు బ్యాటింగ్. అసలు ఎట్లా అంటే, ఎందుకంటే నీకు ఎంత రెయిన్ ఎఫెక్టెడ్ అయినా నీకు ఎన్ని వికెట్స్ ఎక్కువ ఉన్నా కానీ అంత కొట్టడం కష్టము. ఇంకా తన లాస్ట్ బాల్ ఎంత 4 runs to win ఉంటే 6 కొడతాడు. ఆల్మోస్ట్ డేవిడ్ వార్నర్ క్యాచ్ బట్టి నీకు రోప్ పైన కాలు పెడతాడు. ఇట్లా పట్టుకొని ముష్ఫికుర్ రహీం స్టైల్లో సెలబ్రేషన్ చేసి కాలు పెడతాడు. అది అసలు ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ చెప్తాడు అనమాట ప్రెస్ కాన్ఫరెన్స్ లో, అసలు ఈ మ్యాచ్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్. అసలు ఇండియాకి ఆడడం కంటే అసలు ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు నాకు ఎందుకు అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి మూమెంట్స్ లో ఎప్పుడు అని చెప్పాను, కానీ ఇలాంటి మూమెంట్స్ లో బాగా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సన్ రైజర్స్ టీం మీద. వీళ్ళు చాలా సార్లు మమ్మల్ని అదేంటి ప్లే ఆఫ్స్ కి పోకుండా ఆపారు 2-3 సార్లు ఇప్పటి వరకు. ఒకసారి మా మీద కొట్టారు కూడా, కప్పు కూడా కొట్టారు అట్లా. కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అన్నాడు. కానీ వెంటనే నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. బెన్ కట్టింగ్ కొడితే బాల్ ఎక్కడ పడిందో అందరికీ తెలుసు. తర్వాత కొలాబ్స్ ఎంత డ్రామాటిక్ గా ఎంత ఎక్సెప్షనల్ గా అయిందో అందరికీ తెలుసు. కాబట్టి ఇంత హిస్టరీ ఉండడం వల్ల నీకు ఫ్యాన్స్ పరంగా కూడా నీకు ఎప్పుడైనా నీకు తెలుసుంటది కదా రాజు, అసలు నీకు బెంగళూరులో అసలు నీకు ఎప్పుడైనా ఒక ఆర్సీబీ ఫ్యాన్ తో మాట్లాడుతుంటే నీకు ఎందుకో వాళ్ళ కోపం, నీకు హేట్ అనే పదం చాలా బలమైంది, కానీ కోపం కదా అసలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటే. యా, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ క్లాష్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చాలా సార్లు ఏంటంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ అవకాశాలు పోవడం కానీ, లేదు ఇట్లా ఫైనల్లో ఓడిపోవడం కానీ. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ తో అయితే స్వీట్ మెమరీస్ అయితే లేవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్స్ ఒక విధంగా ఏంటంటే ఒక స్వీట్ రివెంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయినా ఆర్సీబీ అయినా. సో ఈ సీజన్ కూడా ఇంకా అంటే ఒక రకంగా నువ్వు చూసుకుంటే నీకు అంటే ఇంపార్టెంట్ మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, కానీ నువ్వు హెడ్ టు హెడ్ చూసుకుంటే వాళ్ళు ప్రతి ఇయర్ చెరొక మ్యాచ్ పంచుకుంటారు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఇంకా పోయినేడు చూసుకుంటే కూడా నీకు వార్నర్ బేర్స్టో కొట్టిన అది ఇంకొక తరమంతా చెప్పుకుంటారు ఆ మ్యాచ్ గురించి. కానీ వెంటనే ఆ సీజన్ ఎండింగ్ లో నీకు ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండే ఒకటి, వాళ్ళు సన్ రైజర్స్ క్వాలిఫై అవుతారు లేదో డౌట్ ఉండే. అట్లాంటి మ్యాచ్ అసలు అప్పటి వరకు ఆడని హెట్ మేయర్ వచ్చేసి దద్దర్లు ఇచ్చేస్తాడు, అసలు ఆ మ్యాచ్ ఓడిపోతారు అనమాట. కాబట్టి నీకు వెంటనే నీకు ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకో మ్యాచ్ ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడం జరుగుతూనే ఉంటది. కాబట్టి అసలు ఇది పక్కా అసలు నీకు బాగా టైట్ రైవల్ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే అఫ్ కోర్స్ నీకు ముంబై సిఎస్కేది దాని మాత్రం ఏమాత్రం తక్కువ చేయలేము, ఎందుకంటే నీకు వాళ్ళ చరిత్ర కూడా తెలుసు అందరికి. కానీ అది చాలా మంది చెప్పుకుంటారు, కానీ ఈ చరిత్ర గురించి ఎక్కువ మంది చెప్పుకోరు. కాబట్టి దీన్ని గుర్తించడం కూడా చాలా ముఖ్యమని నా భావన అనమాట. ఖచ్చితంగా రాహుల్, ఒక విధంగా మనం చూసుకుంటే ఫస్ట్ లోనే మనం చెప్పుకున్నట్టు వార్నర్ అండ్ కోహ్లీ ఇద్దరు కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ అనమాట. అంటే ఇద్దరిది కూడా అగ్రెసివ్ మైండ్ సెట్, అండ్ వాళ్ళు వాళ్ళ అదే ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఇండియాని కానీ ఆస్ట్రేలియా కానీ రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే అవ్వచ్చు, వాళ్ళ అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ అవ్వచ్చు, ఇవన్నీ మనం గమనించుకుంటే నన్ను అడిగితే కోహ్లీ అండ్ విరాట్ కోహ్లీ అండ్ డేవిడ్ వార్నర్ ఆర్ వెరీ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ గా నేను చెప్తాను. ఎందుకంటే మనం రికార్డ్స్ చూసుకున్నా సరే ఇద్దరు కూడా ఎప్పుడు అప్వర్డ్ కవర్లోనే ఉంటారు, ఎస్పెషల్లీ లిమిటెడ్ ఓవర్స్ లో. ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు, అంటే కోహ్లీ ఒక సెంచరీ కొడితే మళ్ళా డేవిడ్ వార్నర్ మళ్ళీ నెక్స్ట్ సిరీస్ లోనే ఇంకొక సెంచరీ చేయడం, ఇట్లా మనం కంటిన్యూస్ గా ఈ ట్రెండ్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ద ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అనే రైవల్రీ కాదు, పర్సనల్ గా కూడా కోహ్లీ వార్నర్ అనేది నన్ను అడిగితే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ గా చెప్పుకోవచ్చు. సో
ఇప్పటి వరకు 2 మ్యాచ్లు అయినాయి. సో 2 మ్యాచ్ల్లో మనం చూస్తే స్కోర్లు ఆ 160, 150 అక్కడక్కడ తిరుగుతున్నాయి. సో ఈ రోజు జరిగే మ్యాచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్, అది కూడా దుబాయ్ లో జరగబోతుంది. సో ఈ రోజు నువ్వు ఎటువంటి స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎట్లాంటి స్ట్రాటజీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మ్యాచ్ లో? నన్ను అడిగితే ఈ మ్యాచ్ నాకు తెలిసి ఇట్ విల్ బి కొంచెం హై స్కోరింగ్ ఉంటుంది, మరీ తక్కువ స్కోర్లు అయితే ఉండవు. ఎందుకంటే నీకు అర్థమైపోయింది ఇప్పుడు, కండిషన్స్ అర్థమైనాయి ఫస్ట్ 2 మ్యాచెస్ లో. బేసిక్ గా ఈ నిన్న దుబాయ్ పిచ్ చూస్తే నీకు 15th ఓవర్ 16th ఓవర్ లో కూడా నీకు మయాంక్ అగర్వాల్ మంచి పేస్ యూజ్ చేసుకొని అసలు ఆడగలుగుతున్నాడు. కాబట్టి నీకు అసలు కోహ్లీ లాంటి ప్లేయర్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఈ పిచ్. ఇంకా పేస్ బౌలింగ్ ఎవరిది బెటర్ అంటే 2 టీమ్స్ లో అసలు ఈజీగా చెప్పొచ్చు ఆర్సీబీ ద బెటర్ పేస్ అటాక్. కాబట్టి అడ్వాంటేజ్ ఆర్సీబీగా అనుకోవచ్చు అసలు ఈ మ్యాచ్. ఇంకా సన్ రైజర్స్ నాకు తెలిసి ఢిల్లీ స్టాన్లేకి ఆడించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న పేస్ అటాక్ లో నీకు హైట్ ఇంకా బౌన్స్ వచ్చే బౌలర్స్ లేరు. కాబట్టి అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉంటారు మ్యాచ్ మొదలయ్యే ముందు అని చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ వార్నర్ కొంచెం ఫామ్ డౌన్ ఉంది, ఎస్పెషల్లీ పేస్ బౌలింగ్ మీద. కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు ఎలా ఆడతాడని చెప్పి. కానీ అందరికీ తెలిసిన విషయం ఒకటే, వార్నర్ ఒక్కసారి కాషాయం కట్టాడంటే వేరే మనిషి. కాబట్టి అందరూ అసలు చాలా యాంటిసిపేషన్ ఉంది మ్యాచ్ కి. అసలు గత 2-3 రోజులుగా చూసుకుంటే అసలు నీకు సోషల్ మీడియా మొత్తం ఫ్యాన్ ఎడిట్స్, అసలు మీమ్లుగా అసలు భయంకరమైన క్రియేటివిటీ. అసలు ఇంత క్రియేటివిటీ అసలు ఎక్కడెక్కడ దాగుందో అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే అసలు. సో రాహుల్, మనం చూసుకుంటే ప్రతి మ్యాచ్ లో కూడా ప్రెజెంటర్స్ కూడా అడిగే వన్ ఆఫ్ ది కామన్ క్వశ్చన్ అండ్ ఫ్యాన్స్ లో కూడా ఉండే కామన్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ నలుగురు ఎవరు, అంటే ఆ నలుగురు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరు అని ప్రతి మ్యాచ్ లో, ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ లో ప్రతి టీం నుంచి ఆ నలుగురు ఎవరని అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ ఆ నలుగురు ఎవరు అండ్ ఆర్సీబీ ఆ నలుగురు ఎవరు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరెవరు ఆడతారు అనుకుంటున్నావు ఈ రోజు ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీలో కూడా? అయితే సన్ రైజర్స్ తరఫున అయితే ఆ నలుగురు ఎవరు అంటే వార్నర్, బేర్స్టో, రషీద్ ఖాన్, ఇక బిల్లీ స్టాన్లేక్ అనుకుంటున్నా. నాకు తెలిసి పిచ్ పరంగా చూస్తే పక్కా వాళ్ళకి బౌన్స్ ఉన్న బౌలర్ కావాలి, కాబట్టి స్టాన్లేక్ ఆడాల్సిందే. ఆర్సీబీ వచ్చేసి ఇక వాళ్ళు కోహ్లీకి పేస్ అటాక్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసి మారిస్ ఆడతాడు, స్టేన్ ఆడతాడు, ఏబిడి ఆడతాడు, ఫించ్ ఆడతాడు. సో 2 కంపేర్ చేసుకుంటే నీ కాంపోజిషన్ మ్యాచ్ చేసుకుంటే నాకు తెలిసి అడ్వాంటేజ్ ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొంచెం అంటే బాధగా ఫీల్ అవ్వచ్చు, కానీ అది నిజం చూసుకుంటే ఉన్న కండిషన్స్ కి. కానీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము సన్ రైజర్స్ ఆర్ ఏ సర్ప్రైజ్ ప్యాకేజ్. కాబట్టి ఏమన్నా జరగచ్చు. ఏమంటావు రాజు? అవును రాహుల్, ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే నిన్ననే స్టాయినిస్ ఇన్నింగ్స్ చూసాం, అలాగే స్టాయినిస్ బౌలింగ్ లో కూడా లాస్ట్ లో 2 balls 2 wickets ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసాము. సో అదే స్టేడియంలో ఆడుతున్నప్పుడు నిన్న స్టాయినిస్ ఇంపాక్ట్ చూడడం వల్ల ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మిచ్ మార్ష్ ని ఆడించే టెంప్టేషన్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకో అనిపించింది అబ్బాయి. ఎందుకంటే అంటే మామూలుగా మనం ప్రివ్యూ చేసినప్పుడు అనుకున్నాం మొహమ్మద్ నబీ పక్కా ఆడాలని అనుకున్నాం. కానీ నేను అనుకోవడం మేబీ మొహమ్మద్ నబీ బదులు ఈ స్టార్టింగ్ ఈ మొదట్లో ఎప్పుడైతే పిచ్చెస్ గ్రీన్ గా ఉన్నాయో ఇప్పుడంతా పిచ్చెస్ కొంచెం ఫ్లాట్ అనేవి నీకు కొంచెం టర్న్ అయ్యే టైం వరకు మేబీ మిచ్ మార్ష్ ని ప్రిఫర్ చేస్తారేమో అనిపించింది చూస్తే కండిషన్స్ బట్టి. ఎందుకంటే బౌన్స్ వస్తుంది, నీకు బౌలర్ కూడా షార్ట్ ఆఫ్ ద లెంత్ చేస్తున్నారు పర్చేస్ కోసము. కాబట్టి మిచ్ మార్ష్ ని ఆడించే టెంప్టేషన్ అయితే ఉంటది. కానీ ఈ మ్యాచ్ లో మరి బిల్లీ స్టాన్లేక్ చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి. మరి ఏం చేస్తారో మరి అది మనం చూడాల్సిన విషయం. రషీద్ ఖాన్ ని మరి డ్రాప్ చేసి మరి నీకు మిచ్ మార్ష్ ని ఆడిస్తారా అనేది చాలా పెద్ద నిర్ణయం. అది మాత్రం తీసుకుంటే మాత్రం చాలా పెద్ద డిబేట్లు అయితే. వెల్ రాహుల్, ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా చాలా చెప్పుకునే విషయాలు మిగిలిపోయి ఉంటాయి. సో మనం మాట్లాడే ఎనాలిసిస్ ఎంత ఓకే, కాకపోతే ప్లేయర్స్ ఆడడం అనేది అక్కడ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనం విశ్లేషణలో చాలా పాయింట్స్ చెప్పుకోవచ్చు, 18 స్ట్రాంగ్ 18 స్ట్రాంగ్ అని, కానీ మ్యాచెస్ ఎలా టర్న్ అవుతాయి అనేది. సో ఈ రోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది, ఈ రోజు ఎవరు అల్టిమేట్ గా ఎవరిపైన పై చేసి సాధిస్తారు అనేది మనం కొన్ని గంటల్లోనే తెలుసుకోబోతున్నాం. సో ఆల్ ఎక్సైటెడ్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడడానికి. సో దట్ ఈస్ ఎ ర్యాప్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్ గా ఐపీఎల్ వీక్లీ రివ్యూ ఎపిసోడ్స్ మేము చేస్తూనే ఉంటాం. అండ్ వీలైనప్పుడల్లా కూడా డెఫినెట్లీ మంచి టాకింగ్ పాయింట్స్ ఉన్నప్పుడల్లా కూడా మేము ఏదో ఒక ఎపిసోడ్ యాడ్ చేస్తూ ఉంటాము. సో
థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. అండ్ మా ఎపిసోడ్ని మీరు స్పాటిఫై, యాంకర్.fm అండ్ గూగుల్ అండ్ యాపిల్ పాడ్కాస్ట్లో వినొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రాజు అండ్ రాహుల్ సైనింగ్.